शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओं విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. గత వారం మనం పెట్టడం జరగలేదు, కొన్ని ఇబ్బందుల కారణంగా వీడియోలు పెట్టడం గత మాసంలో 1-2 సార్లు మిస్ అయింది. ఇకపై నుంచి రెగ్యులర్గా వీడియోలు ఉండేలా చూస్తాము. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మీకు ఏదైనా సందేహాలు ఉంటే పర్సనల్గా అపాయింట్మెంట్ కోసం కింద నంబర్లకు ఫోన్ చేయండి. ఇక ఈ వారం గ్రహస్థితి చూద్దాం. ఈ వారం మేషరాశిలో శుక్రుడు, బుధుడు, రవి ఉన్నారు. రవి ద్వితీయంలోకి అంటే వృషభ రాశిలోకి వెళ్తున్నాడు. వృషభ రాశిలో బృహస్పతి, మిథున, కర్కాటక, సింహ, కన్యాల్లో చంద్రుడు, కేతు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నాడు. కుంభంలో శని, ఇక మీనంలో రాహువు, తర్వాత కుజుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ఈ వారం రాశిఫలాలు చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్రుడు, రవి, బుధుడు ఉన్నారు. ఇక రవి వచ్చేసి ద్వితీయంలోకి వెళ్తున్నాడు 14వ తారీఖు. ద్వితీయంలో బృహస్పతి, తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో చంద్ర సంచారం. 6వ స్థానంలో కేతు ఉన్నాడు. ఇక 11వ స్థానంలో శని, 12వ స్థానంలో రాహు, కుజుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ద్వాదశంలో ఉన్నాడు. రాశిలో 3 గ్రహాలు ఉన్నాయి. మరి కొంత ఆత్మస్థైర్యం ఉన్నప్పటికీ కూడా నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. ఏదో రకమైన ఒత్తిడి అనేది వీళ్ళ లోపల ఉంటుంది. రాహు సాంగత్యము రాష్ట్రాధిపతి వల్ల, స్నేహితుల వల్ల కానీ, చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల కానీ మానసిక ఆందోళన కలిగేలా చేస్తారు. కొంత శారీరక అలసట, పనులయందు ఆసక్తి తగ్గడం, ఏదైనా సరే ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక జన్మంలో కూడా 3 గ్రహాలు ఉండడం వల్ల విలాసాల యందు కొంత ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు కూడా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంతవరకు అనుకూలిస్తుంది. సమస్యలున్నా కూడా ఆర్థిక అనుకూలత, ఆర్థిక వ్యతిరేకత అనేది సమానంగా ఉంటుంది. ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చు కూడా వీళ్ళకు ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక కుటుంబపరమైన విషయాలలో అనుకూలత ఉన్నప్పటికీ కూడా రవితో శుక్రుడితో కలిసి ఉండడం వల్ల బుధుడు కొంత దగ్గరి బంధువులకు అనారోగ్యము, అలాగే కొంత కుటుంబంతో కలిసి ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేసి అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు కానీ, వాహనాల కొనుగోలు కానీ ఇవి చేయాలి అంటే, లేదంటే ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి అంటే ప్రస్తుతం కొంతవరకు మిశ్రమంగా గోచరిస్తుంది. వార ప్రారంభంలో, వారాంతంలో వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. వార మధ్యంలో ఏదైనా మీరు కొనే ప్రయత్నం చేస్తే కొంతవరకు అనుకూలిస్తుంది. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. సంతానపరమైన విషయాలలో పంచమాధిపతి రవి ద్వితీయంలో ఉండడం, బృహస్పతితో కలిసి ఉండడం వల్ల విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే సంతానపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. సమస్యలు ఎన్నున్నా కూడా సంతానపరమైన విషయంలో కొంత వ్యతిరేకతలను అధిగమించి అనుకూలతలు సూచిస్తారు. అలాగే సంతానానికి సంబంధించి కొంత ధన వ్యయం కూడా అయ్యే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తుల కొనుగోలు చేయడం అయితే చేస్తారు. ఆరోగ్యపరమైన విషయాలలో చూసుకున్నట్టయితే అష్టమాధిపతి కుజుడు వ్యయంలో ఉండడం వల్ల నేత్ర సంబంధమైన, తలకు సంబంధించిన అనారోగ్యాలు, అలాగే నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. ఏదైనా పనులు చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్త వహించండి. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది మేషరాశి వారికి. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబపరమైన సహాయ సహకారాలు మీకు అందే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి. ఏదైనా గత కొంతకాలంలో ఉద్యోగం లేకున్నా ప్రస్తుతం ఈ వారం ప్రయత్నించండి, తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా కొంత విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది.
అలాగే దూర ప్రాంత ప్రయాణాలకు బదిలీల కోసం ప్రయత్నించే వారికి అది కూడా అనుకూలిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. అలాగే వ్యవసాయదారులకు కానీ అన్ని రంగాల వారికి కొంత అనుకూలమైన వాతావరణమే ఉంటుంది. ఇక ఉద్యోగపరంగా ధన అభివృద్ధి కూడా, అంటే జీతాలు పెరగడం కానీ ఆదాయ వనరులు పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. దుర్వ్యసనాల వల్ల కానీ అనవసరమైన ఖర్చుల వల్ల కానీ విలాసాల యందు కానీ కొంత ధన వ్యయం అయితే ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. అష్టమ ద్వాదశంలో 6వ స్థానంలో రాహుకేతువులు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము ఇవి చేసుకోండి. మంగళవారం కందులు దానం ఇవ్వండి, మినుములు దానం ఇవ్వండి. అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించి సుందరకాండ వినడం కానీ పారాయణం కానీ చేసుకోండి. పారాయణం వచ్చిన వాళ్ళు పారాయణం చేసుకోండి. శ్లోకాలైనా తాత్పర్యమైనా లేదంటే వినడం కానీ చేయండి. దానివల్ల కొంతవరకు సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం దీనివల్ల కొంత కలుగుతుంది కాబట్టి తప్పకుండా చేయండి. ఈశ్వరారాధన కూడా చేస్తూ ఉండండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో జన్మంలో బృహస్పతి, ద్వితీయంలో, తృతీయంలో, చతుర్థంలో, పంచమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో కేతువు, 9వ స్థానంలో, 10వ స్థానంలో శని, 11వ స్థానంలో రాహువు, కుజుడు ఉన్నారు. 12వ స్థానంలో శుక్రుడు, రవి, బుధుడు ఉన్నారు. రవి వచ్చేసి జన్మంలోకి వస్తున్నాడు. మరి గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వాదశంలో ఉండడం వల్ల ఖర్చులు అధికంగా ఉండడం, విలాసాల యందు ఆసక్తి ఉండడం, పనుల యందు అశ్రద్ధ ఉండడం ఇవైతే మనకు ప్రధానంగా సూచిస్తున్నాయి. అయితే జన్మ బృహస్పతి రవి సంచారం వల్ల మానసిక స్థిరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. పనుల యందు ఆసక్తి కూడా పెరిగే అవకాశం ఉంది. ఏదైనా కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు. మంచి తెలివితేటలతో ముందడుగు వేయడం అనేది జరుగుతుంది. ఆర్థిక పరమైన విషయాలలో కూడా అనుకూల వాతావరణం అనేది కొంతవరకు సూచిస్తుంది. ధనాధిపతి లాభంలో ఉండడం అది కొంత శుభ సూచకం. అలాగే ఖర్చులు కూడా కొంత ఎక్కువగానే ఉంటాయి. ఊహించని ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి సానుకూల వాతావరణం అయితే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు కొంత ఆచితూచి అడిగేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా వారం మధ్యం తర్వాత, మంగళవారం తర్వాత, మీరు బుధవారం తర్వాత నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా వాహనాలు కొనడం, స్థిరాస్తుల కొనుగోలు చేయడం, అదంటే గృహ నిర్మాణం చేపట్టడం ఇవైతే మధ్య తర్వాత, అంటే 14 తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోండి. విద్యా సంబంధమైన విషయాలలో, సంతానపరమైన విషయాలలో కొంతవరకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. సంతానానికి కానీ విద్యార్థులకు కానీ ఆశించినంత గొప్ప ఫలితాలు అయితే ఉండకపోవచ్చు. సామాన్య ఫలితాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు అనేటివి కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం అయితే ఉంటుంది. కుటుంబపరమైన విషయాల్లో కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి ద్వితీయంలో ఉండడం వల్ల రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, షుగర్ లాంటి వ్యాధుల వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. రక్తపోటు కూడా అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం అనేది అవసరం. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. మీకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రుల సహకారం ఎక్కువగా ఉండడం, వాటి వల్ల మీరు ముందడుగు వేయడానికి మంచి ప్రోద్బలం లభించడం అయితే జరుగుతుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఉంది. ఏదైనా ఉద్యోగంలో విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అనుకునే వారికి కూడా ప్రస్తుతం మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యవసాయదారులకు, సాఫ్ట్వేర్ రంగానికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక విదేశీ ద్రవ్య లాభం అనేది కూడా కలిగే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. విదేశాల నుంచి డబ్బు రావడం కానీ, విదేశీ పెట్టుబడులు పెట్టడం కానీ మీకు అనుకూలిస్తాయి. ఇక ఖర్చులు అయితే కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విలాసాల యందు ధన వ్యయం అనేది ఎక్కువగా కలిగే అవకాశం సూచిస్తుంది. అనవసరమైన వ్యయాల వల్ల కొంత ఆర్థిక లోటు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. అలాగే
మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం చేసుకోండి. దాంతోపాటు బబ్బెర్లు శుక్రవారం రోజు, పెసర్లు బుధవారం రోజు దానం ఇవ్వండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి, దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థాల్లో చంద్రుడు, 4వ స్థానంలో కేతువు, 9వ స్థానంలో శని, 10వ స్థానంలో రాహువు, కుజుడు ఉన్నారు. 11వ స్థానంలో రవి, శుక్ర, బుధులు ఉన్నారు. 12వ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. రవి వచ్చేసి 12వ స్థానంలోకి వస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు ఏకాదశ స్థాన సంచారం వల్ల నిర్ణయాలు తీసుకోవడం కానీ, మానసిక స్థిరత్వం కానీ ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఆలోచన ధోరణి అనేది స్పష్టంగా ఉంటుంది. కొంత విలాసాల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. స్నేహితులతో కానీ, కుటుంబంతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి అనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబపరమైన విషయాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే తృతీయాధిపతి రవి కూడా ద్వాదశంలో ఉండడం వల్ల కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం, ఊహించని ధన వ్యయాలు కావడం అయితే ఉంటాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, స్థిరాస్తులు కలిసి రావడం అయితే కొంతవరకు సూచించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. సినీ రంగాల వారు కూడా విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత, కుటుంబంలో ప్రశాంతత, దూర ప్రాంత ప్రయాణాలు ఇవి కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంతవరకు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా నరాలు, కండరాలకు సంబంధించిన సమస్యలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప దీర్ఘకాలిక వ్యాధులు అయితే ఇబ్బంది పెట్టవు. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ వహించడం అనేది అవసరం. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ విషయంలో కొన్ని సమస్యలు, జాప్యాలు జరిగే అవకాశం ఉంది. ఆశించినంత గొప్పమైన ఉద్యోగాలు రాకపోవచ్చు. ఉద్యోగంలో కూడా పని ఒత్తిడి అధికంగా ఉండడంతో పాటు ప్రతిసారి కూడా బదిలీలతో కానీ, ఉద్యోగ ఒత్తిడితో కానీ చికాకు కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఏదైనా ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అనేది చాలా అవసరం. అలాగే విదేశీ ద్రవ్య లాభం కూడా ఉద్యోగపరంగా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి మాత్రం కొంత మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే వ్యాపార రంగంలోని వారికి అద్భుతంగా రాణిస్తారు. దాంతో వ్యవసాయదారులకు కానీ, చేతి వృత్తుల వారికి కానీ ఇవి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక కుటుంబపరమైన ఖర్చులు, విలాసాల యందు ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ద్వాదశంలో బృహస్పతి వల్ల కుటుంబపరమైన, ఉద్యోగపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది మనం చూసుకోవచ్చు. మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామికి ప్రీతిగా శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త చరిత్ర పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం కూడా చేసుకోండి. శనిగలు, గోధుమలు ఇవి రెండు కూడా దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితం. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో కేతువు, అష్టమ శని, నవమ స్థానంలో రాహువు, బృహస్పతి, రాహు, కుజుడు ఉన్నారు. దశమ స్థానంలో శుక్రుడు, రవి, బుధుడు ఉన్నారు. ఏకాదశంలో బృహస్పతి ఉన్నాడు. రవి కూడా ఏకాదశంలోకి రావడం. ఇక ద్వాదశ జన్మ, ద్వితీయ, తృతీయాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి ద్వాదశం నుంచి ప్రారంభమై తృతీయంతో వారాంతంలో తృతీయానికి వెళ్తున్నాడు. అయితే మానసిక అస్థిరత వార ప్రారంభంలో ఎక్కువగా ఉంటుంది. ఆది సోమ వారాలు చికాకులు ఎక్కువగా ఉంటాయి. మంగళవారం తర్వాత కొంత అనుకూల వాతావరణం అనేది కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. నిర్ణయాలు మాత్రం ఆచితూచి అడుగు వేసి తీసుకోవడం అనేది మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తర్వాత ఇబ్బందుల పాలు కావడం అయితే మంచి విషయం అయితే కాదు. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు శ్రద్ధగా ఆలోచించి ముందడుగు వేయండి. ఆర్థికపరమైన విషయాలలో కొంత సానుకూల వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగుంటుంది.
దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సానుకూల వాతావరణం, కుటుంబంలో ఏదో ఒక రకమైన సహాయ సహకారాలు అందించుకోవడం, శుభకార్యాల్లో పాల్గొనడం అయితే ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ముఖ్యంగా విలాసవంతమైనటువంటి గృహోపకరణాలు, వాహనాల యందు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. స్థిర విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంతవరకు, విదేశీ విద్యను అభ్యసించాలనుకునే వారికి కూడా కొంతవరకు అనుకూలిస్తుంది. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య మిశ్రమమైన వాతావరణం ఉంటుంది. అయితే కొన్ని రకాల చికాకులు కలిగినా కూడా ఎవరు సంయమనంతో ముందుకు వెళ్తూ ఉంటారు. సమస్యల నుంచి కొంతవరకు పరిష్కారం వైపు దిశగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు అయితే బాగా తలెత్తే అవకాశం సూచిస్తుంది. అష్టమ శని ప్రభావం అనేది కొంత తీవ్రంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తరచూ ఇబ్బంది పెట్టడం అనేది మనం గమనించవచ్చు. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. తండ్రికి అనారోగ్యం కానీ, తల్లికి అనారోగ్యం కానీ కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక భాగ్యస్థాన రాహు చంద్రుడి వల్ల ఏదో రకమైన కుటుంబ కలహాలు కూడా కొంత మానసిక ఆందోళనకు గురి చేసే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే దశమాధిపతి నవమస్థానంలో ఉండడం వల్ల ఉద్యోగ అభివృద్ధి అయితే బాగుంటుంది. అలాగే ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగుంటుంది. దశమ స్థానంలో 3 గ్రహాలు ఉండడం వల్ల వైద్య రంగానికి సంబంధించి కానీ, రక్షణ రంగాలకు సంబంధించిన కానీ ఉద్యోగస్తులు మంచి విశేషంగా రాణిస్తారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగాలు చేయాలనుకునే వారికి కూడా ప్రస్తుతం మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కొంత కలిగినప్పటికీ కూడా కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల సమస్యలు అయితే కొంత చికాకు పెట్టే అవకాశం ఉంది. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. ఇక దాంతోపాటు ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, సప్తమంలో శని, అష్టమంలో రాహువు, కుజుడు, నవమస్థానంలో రవి, శుక్ర, బుధులు ఉన్నారు. రవి వచ్చేసి దశమస్థానంలోకి బృహస్పతితో కలుస్తున్నారు. బృహస్పతి దశమస్థానం, ఏకాదశ ద్వాదశ జన్మ ద్వితీయాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా సింహరాశి వారికి ప్రస్తుతం రాష్ట్రాధిపతి అయినటువంటి రవి 9, 10 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇది కొంత అనుకూలమైన స్థానాలు. ఇవి రెండు కూడా ఏదైనా కూడా కొంత ఆత్మస్థైర్యం పెరగడం, నిర్ణయాలు తీసుకోవడంలో సానుకూల దృక్పథం అనేది ఉంటుంది. ప్రతి విషయంలో కూడా 1కి 2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. అలాగే ఆత్మస్థైర్యంతో కొంత 10 మందికి మార్గదర్శకంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత అనుకూలంగానే ఉంటుంది. సమస్యలు ఎన్నున్నా కూడా వాటికి పరిష్కారాలు వెతుక్కుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. కుటుంబపరమైన విషయాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. విహారయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, స్థలాలు కొనుగోలు ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలలో అనేక రకాల మార్పులు అనేటివి వస్తాయి. వీరు ఊహించినటువంటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రశాంతత, కుటుంబంలో సహాయ సహకారాలు అందడం, ఏదైనా కూడా కుటుంబంతో కలిసి, భార్యతో కలిసే నిర్ణయాలు, భర్తతో కలిసే నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే
ముఖ్యంగా నేత్ర సంబంధమైన అనారోగ్యాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తలకు సంబంధించి ఆ రక్తంలో ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం సింహరాశి వారికి సూచిస్తుంది. నరాలు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా కొంత తలెత్తే అవకాశం ఉంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఏదైనా కొద్దిగా ప్రశాంతంగా ఉండి కుటుంబంతో సంయమనంతో మాట్లాడే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న కుటుంబ కలహాలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక వ్యాపార రంగంలోని వారు విశేషంగా రాణిస్తారు. రాజకీయ నాయకులకు కూడా మంచి విశేషమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో పంచామృతాలతో అభిషేకం చేయించండి. ఇక మినుములు, ఉలువలు మంగళవారం రోజు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇష్టదేవత ఆరాధన కూడా చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కేతువు, 6వ స్థానంలో శని, 7వ స్థానంలో రవి, రాహు, కుజుడు ఉన్నారు. 8వ స్థానంలో రవి, శుక్ర, బుధులు ఉన్నారు. రవి వచ్చేసి 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. 9వ స్థానంలో బృహస్పతి, 10, 11, 12 జన్మస్థానాలలో చంద్ర సంచారము. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే కన్యారాశి వారికి గతంలో కంటే కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా సమస్యలు అయితే ఎక్కువగానే సూచిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థాన సంచారం అనేది ఉంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనుల యందు జాప్యము, ఏ విషయంలో కూడా నిర్ణయానికి తొందరగా రాలేకపోవడం, సంశయాత్మకంగా ఉండడం, చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉండడం అనేది చూడవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కొంత సానుకూలత ఉన్నా కూడా అధిక ధన వ్యయాలు, సమస్యల వల్ల ఆర్థిక లోటు అనేది కొద్దిగా కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలకు సంబంధించిన వాళ్ళు కూడా విశేషంగా రాణించే అవకాశం ఉంది. ఇక కంప్యూటర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు అద్భుతమైనటువంటి ఉత్తమ ఫలితాలను కనబరుస్తారు. దాంతోపాటు రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం అయితే చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి కొంత సానుకూల వాతావరణంగా ఉన్నప్పటికీ కూడా అష్టమంలో 3 గ్రహాలు ఉండడం వల్ల ఏదో రకమైన చికాకులు, చర్మ సంబంధమైన ఇటువంటి ఇన్ఫెక్షన్స్, సుఖవ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. జన్మకేతువు, సప్తమ రాహు, కుజుల సాంగత్యం వల్ల ఆరోగ్య సమస్యలు అయితే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శస్త్రచికిత్సలు కానీ ఇలాంటివి జరిగే అవకాశం కూడా ఎక్కువగా సూచిస్తుంది. సప్తమంలో రాహుకే కుటుంబంలో భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కూడా ఈ కన్యారాశి వారికి ఎక్కువగా సూచిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందికరమైన సమయంగానే చెప్పుకోవచ్చు. ఇంకా కొంతకాలం ఇలాంటి ఆరోగ్య సమస్యలతో వీరికి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. దాంతోపాటు ఇక ఆ 9వ స్థానంలో బృహస్పతి, రాహు, రవి ఉండడం వల్ల తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత, కుటుంబంలో ప్రశాంతత అయితే ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. కొన్ని ఆటంకాలు కూడా ఉద్యోగంలో ఉండే అవకాశం ఉంది. పని ఒత్తిడి అధికంగా ఉండడం అనేది కూడా మనం గమనించవచ్చు. ఉద్యోగంలో స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కొంత మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి.
కొంత ఖర్చులు, కుటుంబపరమైన ఖర్చులు, అలాగే ఆరోగ్యపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పురస్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. మంగళవారం రోజు కందులు అలాగే మినుములు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో శని, 6వ స్థానంలో రాహు, కుజుడు, 7వ స్థానంలో బుధుడు, రవి, శుక్రుడు ఉన్నారు. 8వ స్థానంలో బృహస్పతి, 9వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. రవి వచ్చేసి 8వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఇక 9, 10, 11, 12 స్థానాల్లో చంద్రుడు, 12వ స్థానంలో కేతువు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి రవితో బుధుడితో కలిసి ఉండడం వల్ల కొంత చాంచల్య స్వభావం అనేది కొద్దిగా కలుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటుతనం, మానసికంగా ఏదో రకమైన ఇబ్బందులు అయితే వీళ్ళకు తరచూ కలుగుతుంటాయి. పని చేయడంలో నిరాసక్తత, ఏ ఏ ఏ విషయంలో కూడా ఒక స్థిరమైన ఆలోచనకు రాలేకపోవడం, అలాగే ఆర్థిక పురోభివృద్ధి విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం, ఆర్థికంగా కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడం అయితే ఈ వారం మనకు సూచిస్తుంది. కుటుంబంలోని దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం అయితే ఉంటుంది. స్థిర స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులైతే మంచి విజయాలను సాధిస్తారు. అద్భుతమైనటువంటి సాంకేతిక సంబంధమైనటువంటి విద్యార్థులు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. అలాగే సంతానపరమైన విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. సంతానం దుర్వ్యసనాల పాలు కావడం కానీ, అలాగే కొంత చెడు సహవాసాలు చేసే అవకాశం ఎక్కువగా సంతానానికి సూచిస్తుంది. కాబట్టి వారి విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, విహారయాత్రలకు వెళ్ళడం చేస్తారు. ఆరోగ్యపరంగా ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల వల్ల, షుగర్, బీపీ లాంటి వ్యాధుల వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే దూర ప్రాంతాల్లో స్థిరపడే వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కానీ, వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కానీ ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు, అలాగే వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఏదో రకమైన సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు సేవించడం అనేది మనం గమనించవచ్చు. మరి ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. మరి ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనివార నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా చేసుకోండి. దాంతోపాటు గోధుమలు, శనగలు ఇవి రెండు కూడా దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో శని, పంచమ స్థానంలో రాహువు, కుజుడు, 6వ స్థానంలో శుక్రుడు, రవి, బుధుడు, 7వ స్థానంలో బృహస్పతి. ఇక రవి 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. 8, 9, 10, 11 స్థానాల్లో చంద్రుడు, 11వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి, ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి 5వ స్థానంలో రాహు సాంగత్యం పొందడం వల్ల మంచి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొంత మానసిక ఆందోళన ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఆత్మస్థైర్యంగా ఉండి కొద్దిగా ముందడుగు వేసే ప్రయత్నం చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏ విషయంలోనైనా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. ఆర్థికపరమైన విషయాలలో కూడా మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. అయితే పృథ్వీ వ్యతిరేకంగా ఉండకున్నా కూడా సామాన్యమైనటువంటి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కుటుంబపరమైన విషయాలలో
సానుకూలత ఉంటుంది. ఇక స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక నూతనంగా గృహ నిర్మాణాలు కానీ వాహనాలు కానీ కొనాలి అనుకుంటే, లేదంటే స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ప్రస్తుతం అయితే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అది ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు ఏదైనా చేయాలనుకున్నా ప్రస్తుతం చేయండి. ఇక విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక పరమైనటువంటి విద్యార్థులు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు విదేశీ విద్యలు అభ్యసించాలి అనుకునే వారికి కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే శత్రుబాధ కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం వృశ్చిక రాశి వారికి సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, అలాగే సుఖవ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కూడా కలిగే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. హైజీనిక్గా ఉండడానికి ప్రయత్నించండి. దగ్గర బంధువుల నుంచి అనుకూలత ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. వారి నుంచి కూడా కొంత ఆర్థిక అనుకూలత అయితే మీకు చేకూరే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వార ప్రారంభంలో కొంత అనుకూలత లేకున్నా వార మధ్యం నుంచి కూడా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశాలలో స్థిరపడాలి, విదేశీ ఉద్యోగాలు చేయాలన్నా కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార రంగంలోని వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక దాంతోపాటు వ్యవసాయ రంగం వీరికి సామాన్యమైన ఫలితాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఆర్థిక పురోభివృద్ధి విషయంలో ఆధ్యాత్మిక చింతన కూడా కొంత కలిగి ఉంటారు. వీరు సంపాదిస్తూనే ధార్మిక చింతన, ధార్మిక కార్యక్రమాల వైపు కొంత అడుగు వేసే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉండడం, ఊహించని ధన వ్యయాలు కూడా కావడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. పెసర్లు బుధవారం రోజు దానం ఇవ్వండి. దాంతోపాటు అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. లలితా సంబంధమైనటువంటి స్తోత్రాలు పారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి. ధనుస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనుస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో శని, చతుర్థంలో రాహు కుజుడు ఉన్నారు, పంచమంలో శుక్రుడు రవి బుధుడు ఉన్నారు, 6వ స్థానంలో బృహస్పతి, 7వ స్థానంలో 7, 8, 9, 10 స్థానంలో చంద్రుడు, 10వ స్థానంలో కేతు ఉన్నాడు. ఇక రవి 14వ తారీఖు 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ ధనస్సు రాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల మానసిక సంఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఏదో రకమైన ఆందోళన, చికాకు ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, కొంత పనులు ఆలస్యంగా కావడం అయితే ఉంటుంది. ఇక దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా అనుకూల వాతావరణం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే ఉంటాయి. అయితే ఏదో రకమైన చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక సమస్యలు కానీ, మీరు అనుకున్న పనులు జరగకపోవడం కానీ కొంత ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి వాహనాల కొనుగోలు లాంటివి, అలాగే స్థలాల కొనుగోలు లాంటివి కొంత వాయిదా వేసుకోండి. ఇక దాంతోపాటు తల్లికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. తల్లి విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అందరూ విద్యార్థులకు కూడా అనుకూలమైన వాతావరణమే. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే ఉంటుంది. ఇక భార్యకు కానీ భర్తకు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా మానసిక సంఘర్షణ వల్ల కొంత శారీరక అలసట కూడా ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా
కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మీ యొక్క అవసరం వాళ్ళకు ఉండడం, కొంత సమయం వాళ్ళతో గడపాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసేవారికి విశేషమైన అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కానీ అలా లేదంటే ఏదో ఊహించని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కొంత అనుకూలమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార రంగంలోని వారు విశేషంగా రాణిస్తారు. ఇక అన్ని రంగాల వారికి కూడా కొంత అనుకూలతనే ఉంటుంది. ఒక రాజకీయ నాయకులకు తప్ప మిగిలిన రంగాల వారికి అనుకూలమైన వాతావరణం మనకు సూచిస్తుంది. మరి ఈ ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామికి శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠనం చేసుకోండి. గోధుమలు అలాగే శనిగలు కూడా దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ఇది ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శని, తృతీయంలో రాహువు కుజుడు ఉన్నారు. ఇక చతుర్థంలో శుక్రుడు, రవి, బుధుడు ఉన్నారు. రవి వచ్చేసి పంచమంలోకి వెళ్తున్నాడు. పంచమంలో బృహస్పతి. ఇక 6, 7, 8, 9 స్థానాల్లో చంద్రుడు, 9వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ప్రస్తుతమైతే అనుకూలమైన వాతావరణమే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రాష్ట్రాధిపతి ద్వితీయంలో ఉండడం వల్ల మానసికంగా కానీ శారీరకంగా కానీ మంచి స్థిరమైన ఆలోచన విధానం, ప్రతి విషయంలో కూడా కొంత ధైర్యంగా కఠినంగా ఉండి ముందుకు నడవడం అయితే చేస్తారు. ఇక దాంతోపాటు నిర్ణయాలు తీసుకోవడంలో కఠినంగా ఉంటారు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో దగ్గర వ్యక్తుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు స్థిరాస్తుల విషయాల్లో కోర్టు వ్యవహారాలు ఉంటే దాంట్లో కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంతకాలం అనుకూలించినా కూడా వాయిదా పడే అవకాశం ఉంది. వాహనాలు తీసుకునే ప్రయత్నం చేస్తే కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మాత్రం జాప్యం జరిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించే వాళ్ళు విశేషంగా రాణిస్తారు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనం గమనించవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. అలాగే చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, వ్యక్తిగతమైనటువంటి ఖర్చుల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక మకర రాశి వారికి ముఖ్యంగా రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. రాజకీయ నాయకులతో పాటు వ్యాపార రంగంలోని వారికి, విద్యారంగంలోని వారికి, ఇక అన్ని రంగాల వారికి కూడా ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు వ్యవసాయ రంగంలోని వారు పంటలు బాగా పండిస్తారు. మంచి అనుకూలమైనటువంటి దిగుబడి కలిగే అవకాశం ప్రస్తుతం మనకు సూచిస్తుంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మశని, ద్వితీయంలో రాహువు కుజుడు, తృతీయంలో శుక్రుడు, రవి, బుధుడు ఉన్నారు. రవి వచ్చేసి చతుర్థంలోకి వెళ్తున్నాడు. బృహస్పతి
చతుర్థంలో ఉన్నాడు. ఇక దాంతోపాటు చంద్రుడు 5, 6, 7, 8 స్థానాల్లో సంచరిస్తున్నాడు. అష్టమ కేతు సంచారం అనేది ఉంది, జన్మ శని. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే కుంభరాశి వారికి కొంత అనుకూలత, కొంత వ్యతిరేకత అయితే సూచిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా జన్మ శని ప్రభావం వల్ల ఏ పని అయినా కొంత ఆలస్యంగా చేయడం, పనుల యందు కొంత నిర్లిప్తత, ముందుకు వెళ్ళలేకపోవడం, ఏదైనా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆర్థిక పురోభివృద్ధి ఉండడం వల్ల సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. విదేశీ ద్రవ్యాల లాభం అనేది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా తృతీయంలో ఉండడం వల్ల కొంత విలాసవంతమైనటువంటి వస్తువుల యందు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం అనేది ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కండరాలకు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అష్టమాధిపతి బుధుడు కూడా శుక్రుడితోటి, రవితోటి కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా సుఖ వ్యాధుల వల్ల కానీ, చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా కొంత హైజీనిక్గా ఉండడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు, శుభకార్యాలలో పాల్గొనడం అయితే చేసే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఉద్యోగపరంగా మంచి అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు కూడా కలిగే అవకాశం ఉంది. స్థాన చలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారు, విద్యారంగంలోని వారు విశేషంగా రాణిస్తారు. వ్యవసాయదారులకు కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఇక ఖర్చులైతే వ్యక్తిగతమైనటువంటి విలాసాల యందు ధనం అనేది ఎక్కువగా వ్యయం చేసే అవకాశం మనకు ఈ రాశి వారికి సూచిస్తుంది. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు ఉండండి. ఇక దాంతోపాటు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. దానివల్ల కొంతవరకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహు కుజుడు ద్వితీయంలో, రవి బుధ శుక్రులు ఉన్నారు. రవి వచ్చేసి తృతీయంలోకి వెళ్తున్నాడు. తృతీయంలో బృహస్పతి, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో చంద్రుడు. ఇక దాంతోపాటు కేతువు 7వ స్థానంలో, ద్వాదశంలో శని సంచారం అనేది ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మీనరాశి వారికి ప్రస్తుతం అయితే కొంత వ్యతిరేకత, కొంత అనుకూలత అయితే ఉంది. ముఖ్యంగా రాశిలో రాహువు కుజుడు ఉండడం వల్ల వీరికి కొంత ఆరోగ్య సమస్యలు కానీ, మానసికంగా కానీ, పనుల యందు ఆసక్తి లేకపోవడం, ఏ పని చేసినా కూడా కొద్దిగా ఆలస్యం కావడం అయితే జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంతవరకు సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పురోభివృద్ధి విషయంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఈ విషయంలో కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచే అవకాశం ఎక్కువగా ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. కానీ బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో చిన్న చిన్న అశాంతత, సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఏదైనా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. సమస్యలను పెంచుకోవడానికి ప్రయత్నించకండి, తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. కొద్దిగా సంయమనంతో ఉంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే
అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, సుఖ వ్యాధుల వల్ల, అలాగే గుహ్యావయవాలలో హెర్నియా లాంటి వ్యాధుల వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. శస్త్రచికిత్సలు కూడా జరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొద్దిగా ఆలస్యమైన వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించినంత గొప్ప మలుపులు అయితే ఉండకపోవచ్చు, ప్రమోషన్ దిగిన, కానీ ఉద్యోగంలో మాత్రం అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మంచి విజయాలు కూడా దక్కే అవకాశం సూచిస్తుంది. ఇక దాంతోపాటు వ్యాపార రంగాల వారికి కొంత మిశ్రమమైన ఫలితాలు సూచిస్తున్నాయి. వ్యవసాయదారులకు కూడా అనుకూలత అనేది కొంత ఉంటుంది. ఇక దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభాలు కూడా కొద్దిగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా కూడా సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా సంయమనంతో ఉండి కొంత జాగ్రత్త పడి ముందు జాగ్రత్తగా అడుగులు వేయండి. సర్పదోషం అనేది సూచిస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడడం అనేది మంచిది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించి మంగళవారం రోజు మినుములు ఉలువలు దానం ఇవ్వండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనాన్ని పఠించండి. దత్తదేవాలయ దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. మరి 12 రాశుల ఫలితాలు చూసారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇకపైన రెగ్యులర్గా వీడియోలు వచ్చే ప్రయత్నం చేస్తాము. అలాగే మనది స్వధర్మ దర్శిని అనే ఒక కొత్త ఛానల్ ప్రారంభించాము. ఆధ్యాత్మిక విశ్లేషణలు అనేటివి ఇందులో ఉంటాయి. ఆధ్యాత్మికమైనటువంటి దేవతా సంబంధమైనటువంటి వీడియోలు అది ప్రత్యేకంగా పెట్టడం జరుగుతుంది. ఆ ఛానల్ను కూడా ఫాలో కండి. సుందరకాండ, దేవీ మహాత్మ్యం, చండీ సప్తశతి వీటి గురించి పెట్టడం జరుగుతుంది. ఆంజనేయ స్వామికి ఇంకా ఎన్నో దేవతల జన్మ వృత్తాంతాలు, అనేక రకాల రహస్యాలు, మనకు తెలియని విషయాలు దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాము. అది కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. స్వస్తి.